హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో చాలా వరకు ఏంటంటే అందరిలో ఒక ప్లాట్ తీసుకునే ముందు కానీ ఒక ఫ్లాట్ తీసుకునే ముందు కానీ ఒక డౌట్ ఉంటుంది. ఏంటి అదేంటంటే వాస్తులో చాలా వరకు ఈ సైడ్ అంటే ఈ ఫేసింగ్లో తీసుకోవాలా లేకపోతే ఆ ఫేసింగ్లో తీసుకోవాలా అంటే మన జాతకం ప్రకారం ఏ ఫేసింగ్లో తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చాలా చాలా అనేకమైన డౌట్స్ అయితే మన బ్రెయిన్లో తిరుగుతూనే ఉంటాయి. సో అలాంటి వాళ్ళందరి కోసం ఏంటంటే ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఏంటంటే వాస్తు గురించి నేను ఎప్పుడైనా నార్మల్గా అడుగుతాను, ప్లాట్స్ ఎక్కడ కొనాలి, ఇల్లు ఎక్కడ కొనాలి, అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ ఎక్కడ కొనాలి అని చెప్పేసి అడుగుతాను కదా. కానీ ఈసారి మాత్రం ఏంటంటే వాస్తు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అండ్ ఏదైనా ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ ఇల్లు ఇండిపెండెంట్ ఇల్లు కానీ తీసుకోవాలనుకుంటే వాస్తు నిజంగా కీ రోల్ ప్లే చేస్తుంది అంటారా? అదే మనసుంటే మార్గాలు అనేక అని ఒక ప్రావర్బ్ ఉంది. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు. ఎందుకు చెప్పానంటే వాస్తు అనేది పెద్ద డెవిల్ సబ్జెక్ట్ నా ప్రకారం. మంచిది చెడ్డది రెండు. ఎందుకంటే వాస్తు ఒక మోస్తరు వరకు చూస్తే పెట్టలేదు, మొత్తం వాస్తు చూస్తే అది ప్రాపర్టీకి కొనలేం. ఇప్పుడు ఒక గేటెడ్ కమ్యూనిటీలో 100 ఫ్లాట్లు ఉన్నాయనుకోండి, 100 ఫ్లాట్లు ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఉంటాయి. అన్ని ఫ్లాట్లకి కిచెన్ రూమ్ ఒక దగ్గర రాదు. ప్లాట్ ఇప్పుడు పెద్ద సైజు 10 ఎకరాల ప్లాట్ అనుకో వాస్తు ఉంటుంది దానికి. ఇప్పుడు ఎకరాలు ఉన్నదానికి మీరు స్క్వేర్ రెక్టాంగిల్ ఉంటుంది కదా, రకరకాల అమీబా బయాలజీలో అమీబా అని ఉంటుంది, షేప్ అవుట్ ఉంటాయి. సో వాస్తు అనేది నేను జనరల్గా ఎక్కువ పట్టించుకొని, బట్ మీరు అడిగారు కాబట్టి నేను వాస్తు స్పెషలిస్ట్ కాదు, బట్ నాకు ఉన్న తెలిసిన నాలెడ్జ్ని కొద్దిగా షేర్ చేయడానికి నేను పర్సనల్గా మీకు ఉన్నట్టు ఏం చూస్తో చెప్తాను. మీకు నచ్చితే మీరు ఇవన్నీ మీ క్వశ్చన్లో ఉన్నాయి, బట్ నాకు ఐ డోంట్ మైండ్ చెప్తాను. సో వాస్తు అనేది మీరు చెన్నై వెళ్తే కనుక తమిళనాడులో సౌత్ ఫేసింగ్ అడుగుతారు ఫస్ట్. అదేంటి సార్, ఇక్కడ చూస్తే సౌత్ ఫేసింగ్ అంటే ఫేసింగ్ ఎలా డిసైడ్ అవుతుంది, అక్కడ ఉన్న న్యాచురల్ కెలామిటీస్, సీ షోర్ అని చాలా రీజన్స్. అంత డీటెయిల్ వెళ్తే మీరు ఇచ్చిన 5 నిమిషాలు చాలదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకుంటే తమిళనాడు వాళ్ళు ఎవరు వచ్చినా సౌత్ ఫేసింగ్ ప్రిఫర్ చేస్తారు. మన ఆంధ్రాలో తెలంగాణలో సౌత్ ఫేసింగ్ అని ముట్టుకోరు. నాకు వద్దు కొండమైన మళ్ళీ బిజినెస్కి సింహద్వారం అంటారు, సౌత్ ఫేసింగ్ ప్రిఫర్ చేస్తారు. బిజినెస్కి, కమర్షియల్, రెసిడెన్షియల్ యాక్టివిటీస్కి చేయరు. సో వాస్తు అనేది చాలామంది ఈస్ట్ ఫేసింగ్ అడుగుతారు. ఈస్ట్ ఫేసింగ్ అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి వెళ్తే సౌత్ ఈస్ట్లో కిచెన్ ఉండాలి, ఆగ్నేయం అంటారు. నార్త్ ఈస్ట్లో పూజారం ఉండాలి, సౌత్ వెస్ట్లో మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి. ఇది జనరల్ వాస్తు. ఎంట్రన్స్, కిచెన్ రూమ్, మాస్టర్ బెడ్రూమ్. మిగతా వాటిలో అన్నీ ఎంత ఎక్కువ పట్టదు. ఈ 3 పర్ఫెక్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. సో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ ఓపెన్ చేయగానే కిచెన్ రూమ్లో లేడీకి అనిపిస్తుంది, బయటికి స్ట్రైట్ ఉంటుంది కదా. అటు ఈస్ట్ ఫేసింగ్ సౌత్ ఈస్ట్లో కిచెన్ అంటే పక్కా లేడీస్ ఏ పరిస్థితిలో ఏ డ్రెస్లో మ్యాక్సీలు మిడ్డీలు కిచెన్ రూమ్లో డిఫరెంట్గా ఉంటారు. సో చాలామందికి నచ్చదు. అయితే అక్కడ మీరు కర్టన్ పెట్టుకోవాలి. చిన్న ఫ్లాట్ అయితే అంత ఫెసిలిటీ ఉంటుంది, కర్టన్ పెడితే ఇరికైపోతుంది. సో అది అడ్వాంటేజ్ ఏంటంటే కొంతమంది పేరు, గ్రహాలు, నక్షత్రాలు, స్థితులు బట్టి అంటారు. మరి ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు చాలామంది మన ఎక్స్ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సౌత్ ఫేసింగ్ ఇంట్లో ఉన్నాడు. అది కార్పొరేట్ కంపెనీ పేరు చెప్పగానే ఆయన కూడా సౌత్ ఫేసింగ్లో ఉన్నారు, కానీ మల్టీ బిలియనర్ అయిపోయారు. రాజశేఖర రెడ్డి గారు సౌత్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ మా ఇంటి ముందే ఉంది, ఇప్పుడు కమర్షియల్ బిల్డింగ్ చేస్తారు. సో సౌత్ ఫేసింగ్ నుండి బాగా పైకి వచ్చారు, సీఎం అయ్యాడు. 30 years వెయిట్ చేశాడు, 35 years వెయిట్ చేసి సీఎం అయ్యారు. సో ఇది ఒక మానసిక ఒత్తిడి ఉంటుంది అంటే మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది. మీకు అన్నీ బాగుంటే ఇప్పుడు చాలామంది ఈ టైం బాగుండదు. నేను ఒకసారి క్వశ్చన్ అడిగాను. సపోజ్ రాహుకాలం అంటారు, ఎవ్రీ డే 1.5 hour ఉంటుంది రాహుకాలం. మండే పూట 7:30 to 9 అట్లా పెరుగుతూ ఉంటుంది. సపోజ్ రాహుకాలంలో లాటరీ వచ్చింది, మీరు తీసుకుంటారా తీసుకోరా? లాటరీ కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటారు. మరి అప్పుడు ఎందుకు వాస్తు ఉండదు? ఇట్స్ ఓన్లీ మైండ్ సెట్. బట్ అందరూ చూస్తారు, చాలామంది వాస్తు ఎందుకు చూస్తారంటే ఆయన కోసం చూడ్డు. రేపు పొద్దున ఆయన అమ్ముకోవాల్సి కొనుక్కునేవాడి కోసం చూసి కొనుక్కుంటాడు. ఇది లాజిక్. నాకు అర్థమైందా? నాకు వాస్తు పట్టించు, బట్ రేపు పొద్దున అమ్మాలి, నా పిల్లలు అమ్మాలి. అప్పుడు అది ముఖ్య బ్యాక్ ఆఫ్ మైండ్ ఉద్దేశం. ఇప్పుడు మీరు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, సేల్ డీడ్. ఇప్పుడు తండ్రికి ఒక 5 కొడుకులు ఉన్నారు, ఆయనకి 5 ఎకరాలు స్థలం ఉంది. ఒక్కొక్క కొడుకు చెప్పొచ్చు, అన్నదమ్ములు కదా, నీకు 1 ఎకరం ఇస్తాను, నీకు 1 ఎకరం చెప్పొచ్చు కదా. ఎందుకు పార్టీషన్ డీడ్ చేస్తారు? ఎందుకు చేస్తారు చెప్పండి? సేల్ డీడ్ అవసరం. ఒక తండ్రికి పుట్టిన 5 కొడుకులు చెప్తే వింటారుగా, మరి ఎందుకు చేస్తారు?
ఎందుకంటే సేల్ డీడ్ చేసింది వీళ్ళ గురించి కాదు, ఫ్యూచర్లో ఉన్న వాళ్ళ కోసం సేల్ డీడ్ చేస్తారు, చాలామంది తెలియదు. అంటే రేపొద్దు వాళ్ళకి వచ్చే భార్యలు, వాళ్ళు పుట్టే పిల్లలు వీళ్ళకి కలిసి ఉండకపోవచ్చుగా. అప్పుడు డిస్ప్యూట్ లేదు, నాకు ఎక్కువ ఇచ్చాడు మన తాత కొరకు, అది లేకుండా ఉండడానికి మీకు అది పెడతాడు అనమాట. అది కండి. సో వాస్తు వచ్చేసరికి ముఖ్యంగా ఒక 3-4 పాయింట్లు చూసుకుంటే చాలు నాకున్న అనుభవం ప్రకారం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎంట్రన్స్ చూస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ నార్త్ ఈస్ట్కి ఇస్తారు, తర్వాత ఈస్ట్, తర్వాత నార్త్, దాని తర్వాత వెస్ట్. సౌత్ అనేది నార్మల్గా రిజెక్ట్ చేస్తారు. అందుకని మీకు హైదరాబాద్లో కానీ మోస్ట్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఫేసింగ్ పెడతారు. అంటే మరి ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ కూడా కొంటున్నట్టుగా పబ్లిక్ ఉన్నారు. ఒక 500 ఫ్లాట్లు కట్టాడు అనుకోండి, 250 ఇంచ్ ఈస్ట్ ఉంటే 250 వెస్ట్ ఉంటాయి. మరి వెస్ట్ నువ్వు ఖాళీ పెట్టుకోవట్లేదు, బిల్డర్ అమ్ముతున్నాడుగా. సో రెండు ఓకే, కొద్దిగా ఒకటి 19-20 ఫరక్. కొంచెం అంటే ఈస్ట్ ఫేస్ అనేది చాలా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అని కూడా విన్నాను కదా. ప్రీమియం అంటారు. ప్రీమియం అంటే నార్త్ ఈస్ట్ కానీ, కార్నర్ ఫ్లాట్ కానీ, కార్నర్ ప్లాట్ కానీ, లేక్ వ్యూ కానీ, అట్లా కొన్ని ఫేసింగ్లకి ప్రీమియం బిల్డర్కి పడేది ఎంత అంటే మార్కెటింగ్ టెక్నిక్, వాళ్ళకి అంతే పడుతుంది రేటు. బట్ అక్కడ ఉన్న స్కోప్ని మన ఇప్పుడు ఒక ఫర్టిలిటీ హాస్పిటల్కి వెళ్ళారు అనుకోండి, లేడీస్ ఒక కపుల్ వెళ్తారు ఏదో చైల్డ్ ఇష్యూ ప్రాబ్లం అని, దాని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ వీక్నెస్ వీళ్ళు ఎన్కేజ్ చేసుకుంటారు. మీకు అది చేస్తా ఇది చేస్తా అని చెప్తారు, డబ్బులు తీసుకుంటారు. 99% సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది. అదేవిధంగా కస్టమర్ నార్త్ ఈస్ట్ అంటే ఎక్కువ పెడతాడు, రెడీగా ఉన్నప్పుడు తీసుకోవడం తప్పలేదుగా బిల్డర్ది. గత నార్త్ ఈస్ట్ ఎక్కువ ఉండవు, 250-400లో ఒక 500 ఫ్లాట్ ఉంటే మేము 10-20 రావచ్చు. దాన్ని 1000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఎక్కువ, లేదా 500 పర్ స్క్వేర్ ఏదో ఉంటుంది. అట్లా హై రేజ్ ఎక్కువ ఉంటుంది, లేక్ వ్యూ ఎక్కువ ఉంటుంది. సో అలా ప్రీమియం ఛార్జెస్ అంటారు అవన్నీ. సో ముఖ్యంగా చూసుకోవాల్సింది ఫేసింగ్ ఒకటి, ఎంట్రన్స్ ఏముంది. నెక్స్ట్ చూడాల్సింది సౌత్ వెస్ట్ మాస్టర్ బెడ్రూమ్, అధిపతి అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. 3 bedrooms సౌత్ వెస్ట్లో మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి. కొన్ని ప్లాన్లు అటు వర్కౌట్ కాదు, అది రెండోది. మూడోది సౌత్ ఈస్ట్లో కిచెన్ ఉండాలి. ఆగ్నేయం, నైరుతి, ఈశాన్యం. ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్, ఆగ్నేయం అంటే కిచెన్, నైరుతి అంటే బెడ్రూమ్ అంటే సౌత్ వెస్ట్ మాస్టర్ బెడ్రూమ్. ఈ 3 కంపల్సరీ చూసుకుంటారు మేజర్ పబ్లిక్ అంతా కూడా. తర్వాత వాటర్ ఫ్లోయింగ్ అనేది నార్త్ ఈస్ట్ సైడ్ వస్తే బెటర్. అంటే మనం కడిగినప్పుడు కూడా ఇటు వాటర్ ఇటు ఫ్లో అవ్వాలి, ఇటు ఫ్లో అవ్వకూడదు, పైకి వెళ్ళొద్దు కింద. అందుకని నార్త్ ఈస్ట్ ఎప్పుడు కూడా డౌన్ ఉంటాయి, మీకు డౌన్ ఉంటే మంచిది. అదేవిధంగా వెస్ట్ అండ్ సౌత్, ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ అండ్ సౌత్ ఎక్కువ హైట్లో ఉంటాయి, ఉండాలి. మీరు చాలా ఇల్లులు చూస్తే పెంట్ హౌస్ అనేది కట్టే సౌత్ వెస్ట్ సైడ్ కడతారు, పెంట్ హౌస్ అని పైన వేస్తారు. నార్త్ సైడ్ ఈస్ట్ సైడ్ జాగా వదిలేస్తారు. అట్లా చెప్పుకుంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి మీకు వాస్తు వైజ్. అట్లానే ఈ ట్రాన్స్ఫార్మర్ పెడతారు పవర్కి, అది ఎక్కడ ఉంటే అది కూడా స్పెసిఫిక్ స్పాట్లో ఉంటేనే. బరువు అనేది సౌత్ వెస్ట్, బీరువా అనేది అక్కడ పెట్టుకుంటారు జనరల్గా. ప్లస్ చాలా మంది తెలియదు, మంచాన్ని గోడ కానిస్తారు సౌత్ వెస్ట్. మంచాన్ని ఎప్పుడు కూడా గ్యాప్ ఉండాలి, గోడ కానించకూడదు ఇటు అటు కూడా. సో ఇలాంటి ఫ్యాక్టరీలు చెప్పుకుంటూ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మీరు ఒకటే ఇల్లుని, ఒకటే ఫ్లాట్ని 3 వాస్తు పిల్లలు చూసి 3 డిఫరెంట్ చెప్తారు. ఎందుకో తెలుసా? మరి వాళ్ళ ఫీజు వాళ్ళకి ఎవరు ఇస్తారు? అన్నీ ఓకే అంటే ఇప్పుడు ఈయన వచ్చి లేదు అని చెప్తారు. సో ఇది సబ్జెక్ట్ మంచిదే, డెప్త్లో వెళ్తే మాత్రం మనం ఎప్పటికీ ప్రాపర్టీ కొనలేం. అన్ని ప్రాపర్టీకి అన్ని వస్తువులు ఉండవు. బేసిక్ వస్తువు చూసుకోవడం కొంత మేరకు కరెక్ట్. సో దీని మీద వాళ్ళకి ఇంకా ఎక్కువ అవగాహన కావాలి, ఇంకా డీటెయిల్ కావాలి. మొక్కలు ఎక్కడ పెట్టాలి, చెత్త ఎక్కడ వేయాలి, డస్ట్బిన్ ఎక్కడ పెట్టాలి, సీపర్ ఎక్కడ పెట్టాలి, ఇవన్నిటి కూడా వాస్తు ఉన్నాయి. సో అవన్నీ మనం ఈ తక్కువ టైంలో మనం మాట్లాడే సందర్భం లేదు కాబట్టి నేను ఎక్కువ డిస్కస్ చేయలేను. సో దీని మీద మరింత డెఫినేషన్, ఏదైనా డిఫరెంట్ అంటే ఇన్ఫర్మేషన్ కావాలి, క్లారిటీ కావాలి అన్నప్పుడు అద్దర్ దగ్గర కొట్టి వాస్తు స్పెషలిస్ట్ నా దగ్గరికి వస్తే నాకు తెలిసినంత వరకు నేను హెల్ప్ చేస్తాను. అండ్ మన మోటో ఒకటే, మన ఇన్వెస్టర్స్ బాగా షూరిటీ అంటే సేఫ్టీ, సెక్యూరిటీ, అప్రిషియేషన్ అనేది మా మెయిన్ మోటో. మనం ఏ సర్వీస్ కన్నా ఇవ్వడానికి అపాయింట్మెంట్ తీసుకుంటే కన్సల్టింగ్లో విల్ టెల్ దెమ్, విల్ హెల్ప్ దెమ్ అవుట్. బ్రోకర్ని ఎవరైనా ఫస్ట్ టైం సెకండ్ టైం బయర్ అయితే లెట్ దెమ్ అపాయింట్ అండ్ గో త్రూ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్ సో దట్ దేర్ సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ విల్ బి సేఫ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.